మూడు రకాల సాదృశ్యాలుగా కనిపిస్తాయి. అంటే భౌతిక సంబంధించిన స్త్రీలు దాన్ని ఎరుసలేం అని కూడా అంటారు. దీనికి దాదాపు 11 పేర్లు మనకి కనిపిస్తున్నాయి. చాలా పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా వాటిని మనం ధ్యానం చేసిన వాటిలో 11 విషయాలు కొత్తగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ మీకు ధ్యానం చేయడానికి టైం సరిపోదు కనుక కొద్దే చెప్తారు మధ్య మధ్యలో. 3 వచనాల్లో దేవుని నివాస స్థలం అని మనం ధ్యానం చేయవచ్చు. రెండోది మనకి పరిశుద్ధ లేఖనాల్లో 4 నుంచి 6 దాకా చెప్తున్నారు. 4 నుంచి 6 వరకు చెప్తున్నారు. మనం ధ్యానం చేస్తుంటే ఇతర దేశాలన్నింటికి ఆత్మీయ జన్మస్థానం ఇవన్నీ ఇంకొంచెం ఆశ్చర్యం లేదు. ఇతర దేశాలు ఎన్నో దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. మన చచ్చారువాడి పరిస్థితి 178 దేశాల్లో ఉన్నాయి. మరి ఇంకా మన చచ్చారువాడి పరిస్థితి ఏం దేశాలు ఉన్నాయి? 200 పైనే అనేక దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నింటి యొక్క ఆత్మీయ జన్మస్థానం ఏంటంటే సియోనే. ఇది ఆశ్చర్యంగా లేదు. వీళ్ళరా ప్రభువులుగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ చిన్న సత్యం చెప్పి నేను ముందుకు వెళ్తాం. ఈ లోకంలో జన్మించిన భౌతికంగా ఇందా చెప్పారు కదా, భౌతికంగా సియోని ఏమైనా అర్థం చేసుకోవచ్చు, ఆత్మీయంగా దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనుకోండి చెప్తాను చెప్పాను. ఇలా భౌతికంగా సియోనే అది 5 కొండల మీద నిర్మాణం జరిగింది. 5 కొండల మీద 5 కొండలు కదా. అందులో మోరియా పర్వతము లేదా కొండ ఒకటి. మోరియా పర్వతం అనేది ఏమైనా జ్ఞాపకం వచ్చిందా? ఏమి రాలేదా? ఏ జ్ఞాపకం వచ్చింది పోయింది అని? అబ్రహాం ఇస్సాకును బలి ఇచ్చిన స్థలం అండి. అయితే ఇస్సాకును బలి ఇచ్చిన స్థలం అంటున్నాం కానీ ఇస్సాకు బలి అయ్యాడా? కానీ వీకుమారైనటువంటి యేసయ్య మీద పెడితే ఆ రోజున అబ్రహాం కుమారుడు మీద కత్తి అందుకు తిప్పు గొర్రెల గొర్రెలు మెక్కులు తిరిగిన కొమ్ములు కలిగినటువంటి గొర్రె మీద వేయమని గొర్రెలను చూపించాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. మరి మనల్ని పాపులైన మనం రక్షించడం కోసం తన ప్రియకుమారుడు శిలువలో వేలాడుతున్నప్పుడు ఆ లౌక్యాన్ని పట్టించుకోలేదు బాగుంది. ఆయన అబ్రహాం ఇస్సాకును తప్పించేది కానీ యేసయ్య మీద కత్తిపడకుండా ఆమె చేయలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన దిగి వస్తే ఆ కత్తి నీ మీద నాకన్నా పాపులందరి మీద పడవలసి ఉన్నది పిల్లరా. కనుక కత్తి పడకుండా మరి యేసయ్య మీద కత్తి పడవేసి పాపులైన అనుగ్రహించినటువంటి దేవుడు మన దేవుడు. ఇప్పుడు చేద్దామా? అంతేకాదు పిల్లరా, సియోను దేవుని నివాస స్థలం అని అది భౌతికంగా పిల్లలు సియోను చాలా చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. మీకు విషయం తెలుసో తెలీదో, ప్రపంచం అంతటిని మరి యెరూషలేము కేంద్రంగా చేసుకుని పరిపాలించబోతున్నాడు. ప్రపంచానికి కేంద్ర బిందువుగా ఉంటుంది ఏది? యెరూషలేం. ఇవి జరగబో సంగతులను ముందుగా తెలియజేస్తున్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని హెడ్ క్వార్టర్ గా చేసుకుని దీని ఏమంటారంటే పరిపాలన హెడ్ క్వార్టర్. అంటే మన ఢిల్లీ ఉందనుకోండి, మన దేశ పరిపాలన క్యాపిటల్ అది పిల్లరా. మరి బొంబాయి ఏమంటారంటే ఆర్థిక రాజధాని అంటారు. ఏమంటారు? మన పిల్లలందరూ తెలిసిలేదు. నేను ఏదో పక్కన ఎందుకంటే కనుక. అలాగే మీకు చిన్న ప్రశ్న, వరల్డ్ ట్రేడ్ క్యాపిటల్ అని దేని పిలుస్తారు? చెప్పొచ్చింది పిల్లలు కూడా. మన దేశ రాజధాని చెప్పారు కదా, ఎవరు పిలుస్తారంటే అమెరికా లేదా వరల్డ్ ట్రేడ్ అంటే ప్రపంచపు మంచిది. ప్రభువులుగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. వీటికి ప్రాసెస్ ఏమో యెరూషలేముకి ఎదిగించారు. ఎదిగారు. ఇందులో మనం దీన్నే ఎందుకు నివాసంగా ఈ మహాదేవుడు కోరుకున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు సంగతులు మనం త్యాగం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ లో ఇతర దేశాలన్నింటికీ ఆత్మీయ జన్మస్థానం యెరూషలేమే. ఎందుకైంది? భూమి మీద
భౌతికంగా పుట్టిన ప్రతి మనిషి రెండవసారి ఆధ్యాత్మికంగా జన్మించవలసిన వాడే ఉన్నాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినప్పుడు నికోదేము అన్నాడు, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలని అంటే, నువ్వు యూదుల మతాధికారులని నీవు ఈ సంగతులను విలువా అని చెప్తూ ఒకరు తిరిగి కొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడంలో చెప్పాడు. అలాగా అని నికోదేము తెలుసుకున్నాడు. అంటే ఆత్మీయంగా రెండవసారి జన్మించుంటారు. యేసు ప్రభువును విశ్వసించడం అంటే చాలా మందికి ఏదో మతంలో దేనిలో కలిసిపోతాం, కొంచెం తక్కువ స్థాయి వాళ్ళలో కలిసిపోతాం అనే ఒక తుణీకర భావం అనేక మందిలో లేకపోలేదు. కాదు, ఈ మహాదేవులను విశ్వసించడం వల్ల ఆత్మలో ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా రెండవ జన్మానుభవాన్ని పొందుకున్న భాగ్యం పొందుతున్నాం. ఈ మొదటిసారి మరణంలో రెండవ మరణం కూడా ప్రతి మానవుడి మీద ఉంది. ఈ రెండవసారి జన్మించిన అనుభవం ఉన్నవాడికి ఈ రెండవ మరణంలో సంబంధం లేని ఆరోగ్యంగా జీవితాన్ని ప్రవహిస్తాడు. సార్ శుభ్రం చెల్లిద్దామా? ఇది విచిత్రం ఏంటంటే, ఈ రెండవసారి జన్మస్థానం అనేది ఈ యెరూషలేములో జరుగుతుందట. విచిత్రం చూడండి, అసలు యెరూషలేముకి ఎంత ప్రాముఖ్యత ఎదురొచ్చింది. ఇవన్నీ మనం ఈ రోజు ఈ కీర్తనలో మనం ధ్యానం చేయొచ్చు. సరే, మంచిది. మూడవ పాత్రలో మనం వెళ్తే ఈ 87వ కీర్తనలో ఆఖరి వచ్చిన ఏమో రాయబడిందంటే, పాటలు పాడుతూ వాయిద్యములు వాయించు మా ఓటలన్నీ నీయందే ఉన్నవని, మా ఓటలన్నీ నీయందే ఉన్నవని, మా విమోచన, మా రక్షణ, మా ఆశీర్వాదాలన్నీ మా ఎన్నో దాగి ఉన్నాయంట. మరి యెరూషలేములోనే దాగి ఉన్నాయంట. కనుక మూడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది 3 పాటలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటి పాట 3 నిమిషాలు మేము జ్ఞాపకం చేస్తాను, ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుందాం. తదుపరి రెండవ పాట కూడా ధ్యానం చేసేద్దాం. దేవుని కృపను బట్టి క్లుప్తంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. భూమి మీద చాలా చాలా ప్రాముఖ్యమైన నగరాలు అనేకమైన ఉన్నాయి. అయితే మహాదేవుడు దేని ఎన్నుకున్నాడంటే యెరూషలేము మాత్రమే ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అది కూడా మీకు జ్ఞాపకం చేస్తాం. పిల్లరా, మొదటిగా ఇందులో మరి దీన్ని ఏమన్నారంటే కనుక, ప్రపంచానికి నిజమైన కేంద్రంగా, నిజమైనటువంటి ఆశీర్వాద కేంద్రంగా యెరూషలేము దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదించాడు. పిల్లరా, దాన్ని ఎక్కడ పెట్టంటే కనుక అసలు భౌతికంగా నైసర్గిక స్వరూపంలో ఉంటే జాగ్రత్తగా అది రాజ్యముల అన్ని మధ్యలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడండి? రాజ్యముల మధ్యలో పెట్టాడు. రైట్, నేను చూపిస్తాను. అంటే రిఫరెన్స్ చెప్తాను, ఒక రిఫరెన్స్ లేకుండా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. హెచ్కేల్ గ్రంథం 5వ చదువుకుందాం. హెచ్కేల్ గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. మరియు ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చెను. ఇది యెరూషలేము కదా, నేను దాన్ని ముంచి తిని. చూడండి ఇక్కడ మాట, ఇది యెరూషలేమే కదా అంటే బాగా రోజు చూస్తున్న యెరూషలేమే కదా. ఈ యెరూషలేముకి ఇది ఆధిక్యం ఎంత అవుతుందో చూడండి. అన్య దేవుల మధ్య లేదు కానీ రాజ్యంలో ఉన్నవి. ప్రపంచంలో భవిష్యత్ అంతా యెరూషలేము మీద ఆధారపడింది. యెరూషలేము దేవుడు ఎంతగా హెచ్చించడానికి, ఇంత ప్రపంచానికి ఒక కీ పాయింట్ గా దీన్ని ఆశీర్వదించడానికి కారణాలు ఏంటి కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మనం జ్ఞాపకం చేస్తున్నాం. దీన్ని యోగా దినానికి ఒక కిరీటంగా, ఒక గర్వకారణంగా దీన్ని వచ్చాడు. యూదులుగా చాలా గర్వంగా ఉపయోగిస్తారు యెరూషలేములో వారు జన్మించినందుకు. కనుక మీకు విషయం తెలుసా, యేసు ప్రభువును అంగీకరిస్తే చాలా చిన్నగా తలస్తారు, కానీ ప్రభువు ప్రపంచంలో ఎవరికి లేని ఉన్నతమైన విలువలు ఈ రెండవసారి జన్మించిన బిడ్డలకి, ఎన్నో జన్మకున్న బిడ్డలకి దేవుడు ఇస్తున్నాడు. మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్న రాసిన కారణము 7వ అధ్యాయం
ఆవు ఎన్ని చదువుకున్నది ద్వితీయోపదేశ రాసిన కాండము 8వ అధ్యాయం 7వ అధ్యాయం ఆవు 8 వచ్చిన మన దగ్గర విద్యార్థులు ఎవరు దిగలేదా? నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా. మీ దేవుడైన యెహోవా. భూమిపైన సమస్త జనముల కంటే భూమిపైన సమస్త జనముల కంటే ఎక్కువగా ఇచ్చి ఆయనకు ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకు భూమి మీద సమస్త జనముల కంటే ఎక్కువగా మన వీధిలో ఉన్న వాళ్ళ కంటే ఎక్కువగా అది చాలా చిన్న విషయం. మన ఊళ్ళో ఉన్న వాళ్ళ కంటే కూడా కాదు, అది కూడా చాలా చిన్న విషయం. మన మండలం కాదు, మన జిల్లా కాదు, మన పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ కూడా కాదు, ఎంపీ స్థానం కూడా కాదు, ఇది ఒక ముఖ్యమంత్రి గారి స్థానం కూడా కాదు, ఒక ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం మాత్రమే కాదు, అగ్రరాజ్యాలు కూడా కాదు. అందుకంటే అత్యున్నతమైన భూమిపైన ఉన్నటువంటి వాళ్ళందరికంటే అని ప్రభువును సృష్టించిన వారిని దేవుడికి వెళ్ళినంత ఈ లోకంలో ప్రభు నన్ను ఈ మనుషులు ఇచ్చే వెళ్ళినంత ఈ మనుషులు మన వీధుల్లో ఇప్పుడు అది కూడా లేదండి. ఎందుకంటే కనుక ప్రభు ప్రపంచంలో కేటాయిస్తున్నాడు. ఒకసారి దేవుడు శుద్ధి చేద్దామా? ప్రభు ఏమనుకుంటున్నాడో అది మనకి విలువైందా? లోకం ఏమనుకుంటుందో అది మనకు ముఖ్యమా? చెప్పండి. ఈనాడు లోకమైన దానికి మనం తలవస్తున్నాం కానీ వరదాలుగా దేవుడు వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మన విలువలేదు, బలహీనత జరుగుతున్నాం ఈరోజు. మహాదేవుడు మన అందరి హృదయంలో, ఎందుకంటే ప్రభుత్వం సృష్టించిన వారిని భూమి మీద ఉన్న అన్ని జనాంగముల కంటే అత్యున్నతమైన స్థానంలో దేవుడు పోతున్నాడు. శుభ చేద్దామా? సరే, మంచిది. ప్రభుత్వం మనం జ్ఞాపకం తీసుకుందాం. యెరూషలేము అనే పేరు బైబిల్లో మనం చూస్తే మీరు ఆదికాండం చదువుతున్నప్పుడు లెక్క చదవండి. 800 సార్లు ప్రస్తావించారు. ఎన్నిసార్లు వస్తాయి? 800 సార్లు ప్రస్తావించారు. దీని ప్రాముఖ్యత అనుభవం మరి యూదా రాజ్యానికి ఒక కిరీటం లాంటిదని, ఇది పెద్ద గర్వకారణమని బైబిల్ చదివిస్తున్నారు కదా. ఈ పట్టణపు పునాదులు దేని మీద ఏమిటంటే పరిశుద్ధమైన పర్వతాల మీద ఏమిటి? ఎక్కడేమిటి? చూడండి, ఇక్కడ రాయబడింది కదా, మొత్తంలోనే ఆ భాగం ఉంది. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతాల మీద ఏమిటండి? 5 పర్వతాలు చెప్పారు మీకు. 5 పేర్లు కూడా మీకు జ్ఞాపకం చేస్తారు. చూడండి, మొదటిది మోరియా పర్వతం అయితే, రెండవది సీయోను పర్వతం అయితే, మూడవది ఓపెను పర్వతం, నాలుగవది కోపస్ పర్వతం, ఐదవది ఒలివల కొండ లేదా ఒలివల పర్వతం. ఇందుకు ఈ దేశం చాలా చిన్న దేశమే అయినప్పటికీ కూడా కొన్ని విశేషత ఏంటంటే కనుక అక్కడ ఏముందంటే కనుక దేవుని శరీరం ఉంది, దేవుని ఆలయం ఉందని ఒకసారి శుద్ధి చేద్దామా? ఆధ్యాత్మికంగా పిల్లరా మరి దేనికి సాదృశ్యం అంటే మన పరలోకము యెరూషలేముకి సాదృశ్యంగా ఉంది. దేనికంటే పరలోకము యెరూషలేముకి సాదృశ్యంగా ఉంది. ఈ భూమిలో యెరూషలేము నిజంగా కూడా యేసు ప్రభువారు వేద పరిపాలన భూమికి వచ్చి ఈ యెరూషలేము హెడ్ క్వార్టర్ గా చేసుకుని, ప్రధాన కేంద్రంగా చేసుకుని పరిపాలించబోతున్నారు. ఈ పరలోకము యెరూషలేము కూడా సాదృశ్యంగా ఉంది. మూడవ కాలంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది దేనికి సాదృశ్యం ఉందంటే ప్రభువును విశ్వసించిన పరిశుద్ధ జనాంగానికి సాదృశ్యంగా ఉంది. ఒకసారి శుద్ధి చేద్దాం. కనుక నిన్ను ఆయన ఎదుర్కొన్నాడు. భూమి మీద నిన్ను ఆయన ఎదుర్కొన్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి అందరికంటే అత్యున్నతమైనటువంటి విలువ ఇస్తున్నాడు మన పిల్లల. కనుక మనం ఎదుర్కొని మనం రక్షించుకుని పిల్లల కనుక మనల్ని తన నిజంగా ఇవ్వడమే కాకుండా
అనేక మందికి ఆశీర్వాదపు కారణంగా ఈ భౌతికమైనటువంటి ఈ విషయం అనేక మంది తిరిగి జన్మించడానికి ఎలాంటి జ్ఞానం పెట్టేసి హెచ్చించి జీవిస్తున్నాడో నిన్ను కూడా ఈ ప్రపంచంలో చుట్టుపక్కల అందరూ జీవించబడాలని మాత్రమే మన ఎదుగుదల ప్రాణం పెట్టే ఒకసారి శుభం చెప్తాం. జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇది పరిశుద్ధమైనటువంటి పర్వతాలను నిర్మించబడింది. ఇక్కడ దేవుడి పరిశుద్ధమైన సన్నిధి ఉంది. సొలొమోను కట్టించినటువంటి పరిశుద్ధమైన ఆలయం కూడా ఇక్కడ ఉంది. జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ పట్టణాన్ని అన్నిటికంటే ఎక్కువ ఇష్టపడుతున్నాడు. యాకోబు నివాసులన్నిటికంటే సీయోను భూములు యెహోవాకు ప్రియమైనవి. దేవుని పట్టణమా మనుషులు నేను గురించి వీటిని గొప్ప సంగతులు చెప్పుకుంటూ ఎదురు చెప్పుకుంటున్నారు. ఏమి వీటికి గొప్ప కార్యాలు జరిగించారు, గొప్ప సంగతులు ఈ పట్టణంలో జరిగి ఇవి మనకు విషయాలు ధ్యానం చేద్దాం. దేవుడి బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడిని కోరుకున్నాడు. కారణం ఏంటంటే మనం దివ్యం చేసుకోలేదు. అది చదువుకోవాలని మళ్ళట ఆయన ప్రేమించడమే ప్రధానమైన కారణం అట. ఇశ్రాయేలు మళ్ళా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈరోజు అట్టి భూమికి హృదయంలో తోడిస్తే నీలో దృష్టించి నేను ఒక దేవుడికి క్షోభగల ఆలయంగా మార్చాలని కోరుకుంటున్నాడు. పిల్లరా చదువుకుందాం. చూడండి, ద్వితీయ 10:7 అధ్యాయంలో 6 చదువుకుంటున్నాం కదా. ఇప్పుడు 7 చదువుకుందాం. నేను తనకు స్వకీయ జన్మగా మీరు సమయంలో విశ్రాంతి జన్మని ఎగుమతుల్లో ప్రేమించి మిమ్మల్ని ఆకర్షించడం లేదు. ప్రేమించి ఆకర్షిస్తున్నాడట. అందరికీ ఇల్లు జనాల వారికి కూడా కాదట. పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళలో కూడా కాదట. సమస్త జనులు కలిగినట్టుకు కదా. మా ఇంట్లో పిల్లలు నేను అందరికంటే అంత తెలివైనడే కాదు, గొప్ప తెలివైనడే కాదు. దేవుడు ఏం చేసుకున్నాడు? దేవుడు వాక్యం చెప్తుంది, మీరు గొప్ప వాళ్ళని నేను ఎన్నుకోలేదు, మీరు విలువైనటువంటి వాళ్ళని నేను ఎన్నుకోలేదు, మీరు సమస్త జన్మని లెక్క తప్పే కదా. అయితే మీ తండ్రులు చేసిన చెప్తాను. మేము ప్రకటించి విడిపించను. దేవుడు శుద్ధి చెందుతావా? దేవుడు మనం ప్రేమించినందున దేనికోసం ఎన్నుకున్నాడు? దేవుడు ప్రేమమయం. ఆయన ప్రేమకు స్వరూప దేవుడే. అందుకనే ఆయన మనం ప్రేమించి మనకి ఆయన ఎన్నుకున్నాడు. అంతేకాదు ఆయన మనం తీసుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు, మనం రక్షించుకున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకాశంగా బ్రతకాలని మనకు ఆజ్ఞాపించుకున్నాడు. సరే, మంచిది. ప్రభువులో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యెరూషలేముకి అనేక పేర్లు ఉన్నాయి. యెరూషలేము పేరులో ఇది దేవుడు పరిపాలించిన నగరమని, దావీదు పట్టణమని, దేవుడు నివసించు నగరమని, ఇక్కడి నుంచి రక్షణ అనేది ఇశ్రాయేలు బయలుదేరుతుందని చూడండి. ఓటు మాత్రమే జ్ఞాపకం చేస్తారు ఎక్కువగా. కానీ దీన్ని పరిపాలించిన నగరమని 146 కీర్తన 11 చదువుతున్నాం. చూడండి, 146 కీర్తన చదువుతాం. నిరంతరము ఎరుగు ఈ దేవుడు ఈ దేవుడు తరపులన్నీ ఈ దేవుడు రాజ్యము చేసే పట్టణం అది సీయోను. అక్కడి నుంచి ఆయన పరిపాలన చేస్తారు. మనం జ్ఞాపకం ఇస్తున్నాం. అందుకుని ఈయన కోరుకున్నా, ఈయన ఎదుర్కొన్నా, ఈయన భూమి మీద అందరికంటే విలువించినటువంటి ఈ నగరంలోకి వెళ్తే నష్టపోయేది అవసరమా? ఎల్లు దేశమా? అలాగే
నీ జోలికి నా జోలికి ప్రభువునందు ఉన్నవారమై ఉంటే, ప్రభువును మహిమపరిచే వారమై ఉంటే, ప్రభుత్వానికి జీవించే వారమై ఉంటే, మన జోలికి ఎవరు వచ్చినా ఎవరు నష్టపోతారు? జోలికి వచ్చిన వారే నష్టపోతారు. బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఈ మాటలు పిల్లలు. ఎందుకంటే కనుక ఒకసారి ఇశ్రాయేలు పట్టణమాట లేదా సియోను పట్టణం అనేక సార్లు ఇది విరాటంలో పోయింది పిల్లలు. మొదటి ప్రపంచ యుద్ధంలో తుర్కులని ఒక జాతి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు కింద బానిసత్వంలో ఉంది పిల్లలు. వీళ్ళు నిర్మించాలని బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ కట్టుకున్నారు. ఇప్పటికీ కూడా ఈ అగ్రరాజ్యాలు మన యెరూషలేము తరపునే ఉంటాయి. దేవుడి పట్టణం మీద మనం ప్రేమించాలి పిల్లల. బైబిల్లో కూడా రాయబడింది, యెరూషలేము ప్రేమించేవారు వర్ధిల్లుదురు పిల్లల. అలాగే ప్రభువును విశ్వసించిన పరిశుద్ధ సంఘాన్ని పరిశుద్ధులను ప్రేమించేవారు కూడా దీవించబడతారు. పరిశుద్ధులకు పరిచయం చేసేవాడు దీవించబడతారు. పరిశుద్ధులకు ఉపచారం చేసేవాడు దీవించబడతారు. పరిశుద్ధులకి కిందడు సన్నిధించే వాడికి ప్రతిఫలం ఉంటాయి పిల్లల. కనుక ప్రభువులకి మీ మనసు ధ్యానం చేస్తాను. మరి పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, అలెన్ బై అనే ఒక బ్రిటిష్ సైన్యాధిపతి మరి బాంబులు పట్టుకొని యుద్ధ విమానాలు యెరూషలేము పైన పహారా చేస్తున్నాయి. అయితే తుర్కులకి అర్థమైపోయింది, మన వాళ్ళు కాదు, మనకు ఒక విమానం లేదు, మనకి బాంబులు లేవు, ఇలాంటి విమానాలు లేవు, ఇంకా మన వాడని కప్పలు కొద్ది గంటల్లో అలాంటప్పుడు యుద్ధం జరిగేదానికి మనం చూడటం అని వాళ్ళ చేతులు పైకెత్తేసి, అయ్యా ఈ యెరూషలేమును మేము వదిలేసి వెళ్ళిపోతున్నాం, ఇది మీరు స్వాధీనపరచుకోవచ్చు, బాంబులు మాత్రం వేయండి, ఈ పరిశుద్ధ పట్టణాన్ని నాశనం చేయొద్దని శత్రువులు కూడా పరిశుద్ధ పట్టణానికి ఇష్టపడలేదు, వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు ఈ అలెన్బై అనే సైన్యాధిపతి ఏం చేసేటంటే గుర్రం వేసుకుని యెరూషలేము వీధుల్లో వచ్చాడు. ఎక్కడ వచ్చాడు? గుర్రం ఎక్కి యెరూషలేము వీధుల్లో వచ్చాడు. యెరూషలేము వీధుల్లో గుర్రం మీద తిరగడానికి మనసు మీద దిగేసి గుర్రాన్ని అంటే కాదు వదిలేసి ఈయన యెరూషలేము వీధుల్లో నడుచుకుంటూ ఎంతో సంతోషిస్తూ ప్రభువును స్తుతించాడు. ఆయనతో పాటు ఉన్నవాడు అడిగారు, ఏమండి మీరు సైన్యాధిపతి కదా, మీరు గుర్రం మీద వెళ్ళారా, బయటలో తిరిగి విహరించవచ్చు కదా, లేకపోతే గుర్రం మీద వెళ్ళచ్చు కదా, ఇలా కాలినాడు ఎదిగేటంటే అన్నట్టుగా ఇక్కడ నా రక్షకుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి మహాదేవుడు ఈ వీధుల్లో తిరిగినటువంటి ఆయన పాదాల వీధుల్లో తిరిగి సృష్టికర్త అయిన పరిశుద్ధుడైన పాదాల వీధుల్లో తిరిగితే నేను గుర్రం మీద తిరగడా, తిరిగే మనసు నాకు లేదు, ఇది గర్వం అవుతుంది కానీ అంతకంటే ఏం కాదు అనుకుని నా ప్రభువే నడిస్తే వీధుల్లో మరి అందులో నేను నడవడం గొప్పగా సంగీతం నా గుర్రం అయిపోయాక అని చెప్పి నేను జవాబు చేయాలి. దేవుడు గుర్తు చేద్దామా? మంచి విశ్వాసం కనుక ఎవరైనా ప్రభువు నమ్మిన వారి జోలికి వచ్చినా వారికే నష్టం. దయచేసి ప్రేమించాలి తప్ప వారి జోలికి వెళ్ళకూడదని బయట చెప్తున్న పరిస్థితుల్లో యెరూషలేము జోలికి కూడా మనం వెళ్ళకూడదని బయట చెప్తుంది. వెళ్ళినటువంటి ఒక ఆయన ఏమైనా చూపిస్తారు. అవి ఎస్టేట్ రాసిన గ్రంథం ఎస్టేట్ రాసిన గ్రంథం 6వ అధ్యాయం ఎక్కడికి చదువుతున్నామంటే 12-11 చదువుతున్నాం. తర్వాత మొదలై రాళ్ళు భూములకు వచ్చాను. అయితే నామాను తల కప్పుకొని దుఃఖించుతూ తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయింది. ఏం జరిగింది? ఈయన ఎంతో గర్విష్టి, అహంకారం మనిషి. ఎవరు? మొదలైకి చిన్న ఊరికి ముసల్మానం చేశారు రాజుగారు. ఈ చెప్పంటే బహుశా అంత గడిగా చేయమని చెప్పింది ఎందుకో తెలుసా? నన్నే చేస్తారని చెప్పాడు. ఈయన జాబ్ చేసింది. ఈయన మీద ఉన్నటువంటి సాగు తప్పించినటువంటి మొత్తగాయని యూదులైన మొత్తగాయని ఊరేగించారు. అది చూసే పాపం చూడగానే ఈయన చూడండి గొప్ప గొప్ప ఉన్నాయట.
తామూలైపోయి దుఃఖించుతూ తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాడు. హామాను తనకు సంబంధించిన దాంపత్యుడు తన భార్య ఏది చేసినందుకు తన స్నేహితులందరికీ తెలపగా, అంటే ఏమని చేయడం ఉన్న బాధ్యతలు ఏమంటే మొట్టమొదటి తన జరిగింది నేనైనా కీడైనా ఎవరు చెప్పుకుంటారు? ఇంట్లో భర్త అయితే భార్యతోటి, భార్య అయితే భర్తతోటి, పిల్లలతోటి, ఇంకా వాళ్ళ స్నేహితులతో కూడా ఇక్కడ కూడా అదే జరిగింది. పంచుకున్నారు. పంచుకుంటే వచ్చి బిడ్డలే చూసారా, అతని ఎవరు ఉన్న జ్ఞానులకు కూడా చెప్పాడు. జ్ఞానులు కూడా చెప్పాడు, ఇతని భార్య జలస్సు ఎవరి చేత నీకు అధికారం కలుగుతుందో ఆ మొత్తమే యూదులు వంశువాడే అతని మీద నీకు దేవుడు కలగదు, అతని చేత ఆవశ్యకంగా చెడిపోదు అని అతనితో వారికి చూశారు. మనం ఎరుసలేము జోలికి వెళ్ళినా, పరిశుద్ధుల జోలికి వెళ్ళినా నీకు జయము కలగదు, నీకు నాశనం కావదు. కానీ ప్రభువులో మీ మనసుని జ్ఞాపకం చేస్తున్నాను. మన ద్వారా ఈ ప్రపంచాన్ని ఆస్వాదించాలని ప్రభు కోరుకుంటాడు. మరి ఆశీర్వాదం మన ద్వారా పొందాలనుకుంటాడు. మన ద్వారా నాశనం తెచ్చిన వారికి కోరుకుంటాడు. ఈరోజు యేసుని సందేశాలంటే మరి శాపం చేసుకున్న వారి అందరినీ దర్శించి పాపములను రక్షించడం సందేశాలు. మరి ఆయన తయారైతే నీకేం కలుగుతుందా? నీకు నష్టమే కలుగుతుంది. జ్ఞాపకం చేస్తున్నాం. మరి ఈ పట్టణాన్ని ఆయన ఎన్నుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన ప్రేమించాడు కనుక ఆయన ఈ పట్టణాన్ని ప్రేమించాడు. నిన్ను నాకు కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. పాపంలో మరి కుటుంబంలో మనల్ని, పాపం వెంటాడుతున్న మనల్ని ప్రభు ప్రేమిస్తున్నాడు, మనలో పిలుస్తున్నాడు. పిల్లల ప్రభుత్వ మనం జ్ఞాపకం చేస్తున్నాం. 87 దేవుని పట్ల మనుషులు వచ్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్తున్నారు. మిక్కిలి గొప్ప సంగతులు ఏంటంటే అంటే కనుక దీన్ని ఎన్నుకుంటాం అనేక కారణాలు ఉన్నాయని మీకు జ్ఞాపకం చేశారు. ఆయన ప్రేమిస్తున్నారు కనుక ప్రపంచంలో ఎన్నో గొప్ప నగరాలు ఉన్నా దీన్ని ఎన్నుకుంటారు కారణం. ప్రపంచంలో మరి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక పేరు ఉంది. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం, రవి అస్తమించని సామ్రాజ్యం అని బ్రిటిష్ ప్రభుత్వానికి పేరుంది. ఆయన ఆయన ఎన్నుకోలేదు. అలాగే ఏజెన్స్ పట్టణానికి ఒక పేరుంది. ఏంటంటే పేరంటే కనుక ప్రపంచ నాగరికతే శిఖరం. అంటే ప్రపంచ నాగరికతలన్నీ కూడా ఏజెన్స్ నుండి అభివృద్ధిలో ఉంది అనే చరిత్రలో ఆధారం దొరికింది. ఏజెన్స్ చాలా ప్రాముఖ్యమైన పట్టణం ప్రపంచంలో. అంతేకాదు న్యూయార్క్ పట్టణం మీకు ఎంతైనా చెప్పారు ప్రపంచంలో ఆర్థిక రాజధాని అని. అయితే వీటేంటి కూడా దేవుడు ఎన్నుకోలేదు. ఎరుసలేము మాత్రమే ఎన్నుకున్నాడు, దాన్ని కోరుకున్నాడు. దానికి యేసు మాదిరిగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అందుకే దీని యొక్క పేరు వచ్చింది. దీని గురించి అసలు ప్రపంచము మరి అందరికీ కేంద్రంగా చేసుకుని పరిపాలించాలని ఆయన ఆలోచన చేశాడు. దానికి యజమానిగా ఉండాలనుకున్నాడు. ఇది చాలా గొప్ప విషయం, చిన్న విషయం కాదు. అసలు ఎదిగిలేని పట్టడానికి ఇంత ఆధిక్యత ఇవ్వడం కారణం ఏంటి? ఈరోజు నీవు నేను కూడా ఈ మహాదేవుని హృదయంలో నోటిస్తే నీ ద్వారా ప్రపంచంలో నువ్వు ఎక్కడ కాలు పెడతానో దీవులు వస్తాయి, ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో దీవులు వస్తాయి. మేము ఒకసారి ఏజెన్సీకి వెళ్ళాము. ఏజెన్సీకి వెళ్తే మా పెద్దబాయి కూడా వచ్చినట్టాడు. చిన్నబాయి పెద్దబాబు కూడా వచ్చినట్టు తీసుకెళ్తాం. అయితే ఇంటి మనసు నేను ఇంటి మనసులో వెళ్ళాము ప్రభునామంలో. మరి మేము వెళ్ళుగా వారికి మాకు దీవెనకరంగా ఉండాలని మనసులో కోరుకుని ప్రార్థించి మేము వెళ్ళాము. దేవుడి కృపలో మేము అడుగు పెట్టగానే ఆ పంట మీద ఎప్పటి నుంచో ఒక బాత్రూమ్ కడదామని చెప్పి ప్లాన్ చేస్తారు ఫ్రాన్సిస్ గారు. అది సాధ్యపడుతుంది. మేము వెళ్ళేప్పటికీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎస్ఐ గారు కూడా వచ్చారు. మేము చేసింది కొంతమంది ప్రార్థన చేయండి అన్నాడు. కొన్ని ప్రార్థనలు మేము చేశాం. నీటి మనసులో
సోదరుడు చేస్తున్న పరిచయం దీవించమని వాళ్ళ అవసరం తీర్చమని ప్రార్థన చేశాం. చేస్తూ ఉండగానే సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వచ్చారు. ఫ్రాన్సిస్ గారు మీకు ఏమైనా అనుకున్నాయా నన్ను చెప్పండి, నేను మీకు ఎవరు చేయించాలని అడిగాను. ఆయన డిపార్ట్మెంట్లో అధికారులు ఉన్నారు. రెండవది ఆర్థికంగా కూడా దేవుడు వారిని దీవించాడు. పిల్లరా వారికి మనసు ఉంది, పనిచేసే మనసు ఉంది. ఫ్రాన్సిస్ గారితో కలిసి పనిచేసే మనసు ఎంతో విషయం. ఇక్కడ ఎవరిచ్చో ఇది కట్టుకుందాం అనుకున్నామని చేయగలరా ఇక్కడికి ఏది రావాలన్నా చాలా ఎక్కువ ఉంటున్నాను సార్, ట్రాన్స్పోర్టేషన్ మాకు అప్పలేదు అని ఫ్రాన్సిస్ గారు చేశారు. చెప్తే మీకు ఈ వారంలో నేను కండక్ట్ చేసి చేస్తారు స్వాగతం అడిగారు. ఎంత గొప్ప విషయం. అప్పుడు ఫ్రాన్సిస్ గారు అన్నారు, అయ్యారు మొహం వస్తే నష్టం వస్తుంది, రేపు వచ్చే మొహం పడితే ఆశీర్వాదాలు వస్తాయి, మీరందరూ కలిసి రావడం, మరి మీరు చేసినది చేస్తున్నారు కాకుండా నేను అనుకోలేటువంటి కార్యాలు ఈరోజు కూడా జరుగుతున్నాయని చెప్పారు. మీకు మరోసారి చెప్తున్నాను, దేవుని బిడ్డలు నిండు మనసులో ఏ తాగిన దేవులు వస్తాయి. లేదా నిండు మనసులో వెళ్ళాలి, అసూయ మనసులో వెళ్ళకూడదు. లేదా నిండు మనసులో మనం ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఏ మొత్తంతో ఈ మైండ్లో తెలుసున్నాయి. మనం ఎక్కడికి వెళ్తున్నా ఉభయకి ఆశీర్వాదం కాకుండా మేము అన్ని వెళ్తున్నాం, మేము అనేక మంది గృహాలు కడుతున్నాం, వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటాం. ఏమని? ప్రభువా మేము ప్రారంభానికి వెళ్తున్నాం, ఉభయలకు ఆశీర్వాదం కలుగుతున్నట్టుగా మీరు ఆజ్ఞాపించండి. కనుక ఆ ఇంట్లో పాలు పెట్టినప్పుడు రెండు మనసుతో ఇంట్లో పడుకోవాలని మైండ్లో తెలిసింది ఆయన సమాధానం. మరి మేము వచ్చినంతసేపు సమాధానంగా ఉండాలి, సమాధానంగా రావాలి అని మంచి మనసులో మంచిని మనం కోరుతున్న అడుగులు పెడితే మంచి దేవుడు ఈ మంచి ఆశీర్వాదాలని అందరికీ విస్తరింప చేస్తారు. ఒకసారి శుభ్రం చేయలేదామా? మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మరి మనం దేవుని బిడ్డలకి వెళ్ళకూడదని, ఎరుసలేముకు వెళ్ళకూడదని ప్రభువుని మరోసారి జ్ఞాపకం చేస్తాం. దీన్ని ఎన్నుకోవడానికి, మరి దీన్ని యజమానులు ప్రభు అవడానికి అందువల్ల మిక్కిలి గొప్ప సంఘంలో అక్కడ జరిగే విషయంలో ఏం జరిగింది అని చెప్తే కనుక మీకు జ్ఞాపకం చేస్తాను. దీన్ని కోరుకున్న వాడు మిక్కిలి గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే బయటకు చెప్తుంది, ఎవరో సమీపించాలని అందరితో ఉండేవాడట. మొదటి దేవుడు చెప్తారు కానీ వదిలేండి, సమర్పలేదు. త్వరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మిక్కిలి గొప్పవాడు అని ఎలా చెప్పామంటే ఎవరో సమీపించాలని తేజస్సులో ఆయన మాత్రమే వసించేవాడట. అమృతము గలవాడైన పరసంబంధించినటువంటి అమృతము కలిగిన వాడు ఎవరు ఆయన దగ్గరికి సమీపించలేరు. ఆయన మిక్కిలి తేజస్సులో వసించే దేవుడు, అంత తేజస్సులో వసించే దేవుడు. మరి ఈ యేసు దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈరోజు అంత తేజస్సులో మహాదేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు? నమ్మిన ఒకసారి ఈ సృష్టిలో ఎవరైనా ప్రేమిస్తే కానీ ప్రతిఫలం లేదు. ఈయన ప్రేమించడంలో కారణం ఏంటంటే నీవు నేను పోగొట్టుకున్న ఆ దివ్యమైనటువంటి తేజస్సును మళ్ళీ మనకి ఇవ్వడానికి, లేదా దేవుడితో ఉండే భాగ్యాన్ని మనకి మళ్ళీ కనిపించడానికి ఈయన మనం ప్రేమిస్తున్నాడు. ఇందాక మనం అనుకున్నాం, ఈయన ప్రేమించడంలో ఏ స్వార్థము లేదు. నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. యెరూషలేమును ఎలా ప్రేమించాడో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మిక్కిలి గొప్ప దేవుడు మనం ప్రేమించడానికి గొప్ప ఆశీర్వాదం కలగడానికి. సరే మంచిది, ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈయన మనం ప్రేమించడానికి మరొక కారణంలో చెప్తాం. ఆయన ఎంత పరిశుద్ధులో గొప్ప పరిశుద్ధుడు. నిన్ను నన్ను అంత పరిశుద్ధులుగా చేయడం కోసం ఆయన మిక్కిలి హెచ్చరికగా వాళ్ళని చెప్పి ఎప్పుడు తెలియజేస్తున్నారు. 7:26 పొద్దులేని సమర్పలేదు. ఆయన మిక్కిలి పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, అప్పుల్లో అంతేకాదు ఆకాశ వర్ణాల కంటే మిక్కిలి హెచ్చరికవా. మిక్కిలి గొప్ప సంఘం అంటే కనుక విజ్ఞాపనం చేస్తున్నారు. అంత మిక్కిలి హెచ్చరిక వాడు పరలోకమందులు భూలోకమందులు అన్ని స్మరణాలు గొప్ప దేవుడు. నీ గొప్ప ప్రారంభ
ఎరుసలేములోనే ఆయన ప్రాణం పెట్టింది కదా, ఎరుసలేములోనే. అంతేకాదు ఆయన కూడా ఎరుసలేములోనే. ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఎంత గొప్ప సంగతులు జరిగాయో తెలుసా? అలాగే కోరులను విజ్ఞాపన చేస్తారు ఎక్కువగా. కానీ మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 50 నుంచి 54 వరకు చదువుతున్నాం. మత్తయి రాసిన సువార్త, యెరూషలేమా నిన్ను గురించి మిక్కి గొప్ప సంగతులు చెప్పుకోగలవు. యెరూషలేములో నివసిస్తున్న మాటలు తెరవబడింది. సమీపంలోని అమరంలో వసించు యేసు దగ్గరగా ఆకరించండి. 50 రోజులు చెప్పారు కదా, 27వ అధ్యాయంలో 50 రోజులు యేసు వేసి ప్రాణం విడిచాను. ఆయన చనిపోయినప్పుడు ఆయన యెరూషలేములో చనిపోయాడు. యెరూషలేమా దీని గురించి గొప్ప సంగతులు చెప్పుకోదురు. ఆ గొప్ప దేవుడు చనిపోయినప్పుడు ఏ గొప్ప కార్యాలు జరిగినాయి చెప్పుకుంటారు. అప్పుడు దేవాలయం తెర. ఇప్పుడు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే చరిత్ర ఇప్పుడు లేదు. ఇదే మొదటిసారి గొప్ప సంగతి మీకే గొప్ప సంగతి. అంటే దీని అర్థం ఏంటంటే పాపమైన మనకు కూడా పాపంలో తెలియజేటువంటి యేసుక్రీస్తు ప్రభు శిలువలో తెలియజేసేట ఇక పాపి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి, అపరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అర్హత కల్పించాడు. ప్రభువు తెలిసిందే నువ్వు ఎంత ద్వారా పాపమైనా అతి వాక్యాన్ని కల్పించాడు అనడానికి సిద్ధంగా ఈ తెర 2గా తిరిగిపోయింది. దేవాలయం 2గా తిరిగాను. మేము ఉడికాను. సృష్టికర్తైన దేవుడు పడుతున్నావా నాయన? ఇది నువ్వు చేయలేదు కదా. నువ్వు మిగిలి పరిశుద్ధుడు వాడు మిగిలి ఘోరాన్ని నిలబడేవాని ఆ చూడడానికి సృష్టి కడుపు వస్తుంది. దానిలో మునిగిపోయింది. అయ్యా వహిస్తున్నావు గొప్ప వాక్యం అందరూ గొప్పది. నీ ప్రయాణాన్ని గొప్పది రాయడాన్ని పిల్లల భూమి దర్శనం రాయడానికి పిల్లల ఎందుకంటే ఒడిగింది పరిస్థితులు శరీరంలో లేదు. ఆయన లేచిన పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేక బాధపడింది. శతాబ్దీ అంతకున్న యేసు కావలసిన మార్గం ఇంకా నుంచి విచ్చిని భయపడి నిజముగా ఈయన దేవుడి కుమారుని చెప్తున్నారు. యెరూషలేమును ప్రేమించిన మహాదేవుడు, దీన్ని ఎన్నుకున్న మహాదేవుడు. ఇదిగో ఇక్కడ ప్రాణం పెట్టనే యెరూషలేములో ఈ మహాదేవుడు ఎంత గొప్ప దేవుడే. మిగిలిన గొప్ప సంగతులు యెరూషలేమా మనుషుల నుంచి వచ్చి మిగిలిన గొప్ప సంగతులు చెప్పుకుంటుంది. మిగిలిన గొప్పవాడే ఆయన యెరూషలేములోనే ప్రాణం పెట్టాడు. ఆయన యెరూషలేములో ప్రాణం పెట్టకుంటే ఎన్నో సంగతులు సంభవించాయి. సృష్టిలో ఇంతకుముందు ఎవరు చూడలేదు. అందుకే శతాబ్ది సిలువేసినటువంటి మరి పిల్లలు మొదలుకొని యేసు ప్రభువు అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా మొదలుకొని పిల్లల అందరూ ఎవరన్నారంటే కనుక ఈయన పరిశుద్ధుడు, ఈయన దేవుని కుమారుడు, నిజముగా దేవుడు అని వేరే కొనియాడే. శత్రువు జడ్జి గారి భార్య ఒకలేండి, స్నేహితులేంటి, బంధువులేంటి, శత్రువులేంటి అందరూ కూడా ఆయన పరిశుద్ధుడు అని జ్ఞానం వేశారు. ఎవరి చివరికి ఈ వెళ్ళినాడే మాకు అక్కర్లేదని చెప్పి పిల్లల యూదా వాడు కథలున్నారే మాట్లాడారు. వాళ్ళ ఇంటికి బయటికి ఇచ్చేది వాడగారు. ఈ పాప కోసం ఇప్పుడు కష్టం చెల్లించాడు.
జ్ఞాపకులు అదే మాంసం ఉపయోగపడుతున్నా మేకలుకుంటున్నాం అంటే దాన్ని అకేదామా అని పేరు పెట్టారు. ఈ గొప్ప సంగతులు మిక్కిలి గొప్ప సంగతులు. అసలు ప్రపంచం మరి జన్మించినప్పటి ప్రపంచ చరిత్రలో ఇలాంటి సంగతులు తెలియ దాన్ని ఇంకా ఆయన రాజున్నాడు. ఆయన ఎరుషలేములో ఆయన హెడ్క్వార్టర్ గా చేసుకుని పరిపాలన కేంద్రంగా చేసుకుని ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. ఒకవేళ అనేక మంది అపహాస్యం చేయొచ్చు, నవ్వుకోవచ్చు. ప్రియతల్లి ఈరోజు నీ మామూలు సెపరేట్ చెప్తే ఎంతమంది యాదవ్ చేస్తున్నారు నవ్వుతున్నారు. అలాగే దీని విషయంలో కూడా యాదవ్ చేయవచ్చు. అక్షరాలు జరగబోయిందే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం, ముమ్మాడికి సత్యం. మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన త్వరగా ఈ రోజు ఆ ప్రభువుని స్వకీయ రక్షణలో అంగీకరిస్తే మనిషి ధనియో ధనిరాలు. నువ్వు అంగీకరించకపోతే నువ్వు ఎంతో నష్టాన్ని పొందేసుకుంటావు. సుమా ఇందాక ప్రభుత్వం అంగీకరించగా ఎందుకంటే కొంతమంది కోర్సు వేస్తే నష్టాన్ని మనం కొనుక్కుంటాం. ఆహార విషయంలో భార్యతో చెప్తున్నాడు బంధువులే. ఇరవై ఎవరితో చెప్పిన బంధువుల తర్వాత ఈ రోజు మహాదేవుడు ఉన్నాయి. ఈ మంచి నిర్ణయం తీసుకోమని ఆయన నిజా ప్రవేశిస్తున్నాడు. అందుకే ఈ శుభవార్తని హృదయవాళ్ళ దగ్గర తీసుకుని వస్తున్నాడు. నీ హృదయం దగ్గర తీసుకుని మహాప్రభుని బయట నిలబెట్టుతుంది. ఆయన హృదయంలో తీసుకుని ఆయన గొప్ప రక్షణ వాయువు ముందుకోగలుగుతున్నాను జ్ఞాపకం చేస్తున్నాను. మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పూర్వోద్ధారణ లేచినప్పుడు రెండు విషయం ఇస్తారు. ఎక్కువ కాదు కానీ 7వ అధ్యాయం 2 నుంచి మనం చదువుకుందాం. చూడండి మత్తయి రాసిన సువార్త. ఇదిగో ప్రభువు దూత ఎక్కడికి వచ్చిందండి? యేసయ్య సిలువ వేసినప్పుడు పరలోకం నుంచి దూతం దిగి వచ్చింది. యేసయ్య పరలోకం నుంచి దూతం దిగి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు భూమి కడుగు పెట్టినప్పుడు పసి బాలుడుగా ఎన్నో అద్భుతాలండి, ఎన్నో ఆశ్చర్యాలు. కాలచక్రం మొదలైపోదా, క్రీస్తు చక్రం వెళ్ళిపోదా, ఎన్ని అద్భుతాలండి. మిక్కిలి గొప్ప సంగతులు ఎరుసలేమా జబ్బులు మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందులో సంగతులు చెప్పుకుంటా. పైగా ఆయన తెలియదు కదా. ఇదే కోరుతున్నా మరణాన్ని ఓడించి వేసిన వాడు ఎవరు? ఆయన మనం ప్రభు చూపిస్తే మిక్కిలి గొప్ప సంగతులు. ఆయన మనసు ఓడించి తిరిగి వేసిన ఎవరు తెలుసా? ఎక్కడైతే సమాధి కనిపిస్తున్నటువంటి దూత పవనంలో దిగి వచ్చాను. వారి ఎంతో అర్థం వేయలేమో అర్థం వేసేటువంటి బాగుంది. అర్థం వేసేవారు అది వెళ్ళు మనకి ఎక్కడికి చూడలేం కదా. గడువు పెరిమిట్లు దొరుకుతాయి కదా. అతనికి వస్త్రము అతనికి భయపడటం వలన కాపాడు పెట్టి కాపాడు అతను భయపడతా. ఈ కాపాడు వడికి ఉడికి సత్యవాళ్ళకి పడిపోయాడు. ఉప్పు లేకపోయింది, ఉప్పు లేకపోయింది బలైపోయింది. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడిపోయి ఆయన ఇక్కడ లేడు.
కనుకుంటే లేచున్నాడు. రండి, ప్రభు పట్టుకున్న స్థలం చూసి త్వరగా వెళ్ళే ముందులోనే లేచున్నాడు. ఆయన కూర్చున్నాడు, తెలియచేయండి, త్వరగా వెళ్ళి ఇలా పొందుతున్నప్పుడు వాళ్ళు త్వరగా రావడానికి తెలుస్తున్నాడు. ప్రియ సోదరుడా, ఈయన రక్షకుడు త్వరగా తెలుసుకోవాలి. ఈయన నీ కొరకే ఈ లోకానికి రక్షకుడు అనుదేశం తెలుసుకోవాలి. ఈయన నీ కొరకే ప్రాణం పెట్టేటప్పుడు తెలుసుకోవాలి. ఈయన నీ కొరకే సమాధి చేయబడి పొందుతోనే పాపంలో నుంచి లేచాడు. ఇది నమ్మితే చాలని నీ మీద ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక పనులను చేయించి పొందుతారని కూడా వేసే బాధ్యతలు ఉంటారు. ఈ భాగ్యాన్ని పొందుకోమని ప్రభు యేసు క్రీస్తు మనకి ఆయన శిలువలో శ్రమపడ్డాడు, శిలువలో ప్రాణం పెట్టాడు. నీకు ఇక శ్రమంలో పడే నిత్య రాష్ట్రాన్ని ఇచ్చిన భాగ్యంలో ఉంటావు. నిత్య శాంతి సమాధానాలు దొరుకుతాయి. అట్టి భాగ్యం ప్రభుత్వానికి జ్ఞాపకం చేసుకున్నాడు. మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాము. అంతేకాదు, ఇంకా 2-3 సత్యాలకి జ్ఞాపకం చేసి ముగిస్తాను. సెకండ్ హాఫ్ లో మరికొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఇక్కడి నుంచి ఈ భాగం కాకపోవడం విషయం దగ్గర నుంచి ఇప్పటి వరకు భూమి మీద నుంచి 2వ వారాన్ని జయించి పునరుద్ధాన్ని జయించి పర్వ కాకపోవడం వారు ఎవరు ప్రభు యేసు క్రీస్తు ఒకటే. అంతేకాదు, ఆయన ఆలోచనపై తండ్రి కృపాసనాన్ని విజ్ఞప్తి చేస్తూ పరిశుద్ధాత్మను మనలోకి పంపించారు. పరిశుద్ధాత్మ దిగొచ్చుతూ ఎక్కడికి? యెరూషలేములోనే. యెరూషలేములో అందరూ ప్రార్థన చేస్తారు, ధన్య విశ్వసిస్తారు. అపోస్తలుల కార్యాలు మొదలొచ్చాయి. అపోస్తలుల కార్యాలు మొదలొచ్చాయి. ఏమవుతుందంటే 4వ రోజు చదువుతున్నటువంటి ఆయన వారిని కలుసుకుని ఇలా ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేముకి వెళ్ళక అంటే ఎక్కడికి చంపేశారు? యెరూషలేములోనే చంపేశారు. కనిపెడితే యోహాను దేవునితో బాప్తిస్మం కానీ కొద్ది దినములలో పరిశుద్ధాత్మలో పొందారు. ఇలా 120 మంది కొడుకుని ప్రార్థన చేస్తున్న వేళ పరిశుద్ధాత్మ దేవుడి మీద దిగి వచ్చాడు. ఆత్మదేవుడు దిగి వచ్చింది. యెరూషలేములో ఇవన్నీ ఇవి లోకానికి తెలియదు. ఎవరు ఈ అనుభవాలు పొందుకోలేదు. ప్రియ సోదరుడా, అంతేకా ప్రపంచానికి సుమారు అందించబడి ఎక్కడైతే తెలుసా? యెరూషలేము నుంచి మొదలైన ఎంతో జరుగుతున్నటువంటి అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు అక్కడి నుంచి యెరూషలేము నుంచి యూదయ సమరయ యెరూషలేము నుంచి శుభవార్త అందించబడింది. ప్రపంచమందరికీ శుభవార్త యెరూషలేములో నుంచే. రక్షణ యెరూషలేములో నుంచి నడుస్తుంది కదా. ఇస్లాం రక్షణ యెరూషలేము నుంచి అలా రండి చెప్తారు. ఎక్కడికైనా బైబిల్ చెప్తుందని పరిస్థితుల్లో విజ్ఞాపనం చేస్తాం. ఇక్కడి నుంచే రక్షణ అందరికీ అందించబడిందని పరిస్థితులు మనం జ్ఞాపనం చేస్తున్నాయి. అందరికీ రక్షణ భాగ్యం చూడండి. ఇక్కడి నుంచి వచ్చిందన్న విషయం ఎక్కడ ఉందంటే కీర్తన రచనలో 14వ అధ్యాయము 7వ వచనం నుండి త్వరగా చదువుతాం. సియోనులో నుండి సియోనులో నుంచి ప్రపంచమందరికీ రక్షణ భాగ్యం అందించబడుతుంది. అదే గొప్ప సంగతి. ఇది ఏమన్నా గొప్ప కేవలం ఏ తెలుసుకంటే గొప్పది కాదు. మరి ఇది వరంటే చెన్నైలోని నీళ్ళకే గొప్ప నగరం కాదు. ఇది చిన్న పట్టినవాడి, చిన్న పట్టణం. కారణం దేవుడు ఏర్పరుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎన్నిక ఏమన్నా మీ ఊళ్ళో మీ ఇంట్లో దానిలో కడసారి వాళ్ళు
కనసాగి వాడు అన్నాడు, 8వ వాడు. పిల్లరా, కనుక దేవుడు చక్కగా కొడుకుగా రావాలి, ఎక్కడో ఉన్నవాళ్ళు ఎవరు ఎన్నుకోలేదు. ఆయన విధితులు చూడడు, హృదయ స్థితిని చూస్తాడు. ఈరోజు నీ హృదయంలో దేవుడిని కలుసుకోవాలని ఆసక్తి ఉందా? నేను దేవుడిని అడగాలి అన్న ఆసక్తి ఉందా? ఈ జీవితం, ఈ భౌతికమైన జీవితం ముగింపు తర్వాత శాశ్వతమైన జీవితం ఉంది. అది రెండవ మరణాన్ని జయించితేనే ఆ శాశ్వత జీవితం శాశ్వత సుఖమయం అవుతుంది, శాశ్వత సంతోషం దొరుకుతుంది. ఆ రెండవసారి జన్మించకపోతే నీకు తప్పొస్తున్నా నిత్యరాజు నిత్యరాజులలో కాలవలసిన వారిగా రోమానికి బదులుగా రండి, ఇక్కడి నుంచే సర్వసృష్టికి సువార్త అందించబడిన దానికి మొదలుగా రిఫరెన్స్ విజ్ఞాపనం చేస్తాను. 15వ అధ్యాయము రోమీయుల పత్రిక 18-19 చదువుకుని మనం కంప్యూటర్ పొందాము. దేవుడు నిన్ను నన్ను కోరుకుంటాడు. ఆయన చూడేద్దాం. అన్ని జనులు ఏమన్నట్లు వాక్యం క్రియ చేతను. అందుకే మనం వాక్యం ప్రకటించా. సమయం అంతా అసమయం అంతా మనకున్న కల్పతాలు కూడా మనం పంచిపెట్టాలి. అందులో వాక్యం ఉంది. పిల్లల వాక్యం క్రియ చేతను, భూమిలో బలం చేతను, మానవ బలం చేతను, పరిశుద్ధాత్మ బలం చేతను తెలియని వాటిని గుర్తే. కానీ మరి దేవుని గురించి మాట్లాడాలి తెలియకూడదు. ఈ చెప్పిన శుభవార్త కాదు కాదు, ఒటువంటి మాటలు కాదు, కల్పనాలు కూడా కాదు, ఆశయపు మాటలు కూడా కాదు. ఇది చెప్పిన పరిశుద్ధాత్మగా దేవుడి బలం చేత దేవుడు చేసే మహాత్కార్యాలు ఇవన్నీ ఈ శుభవార్త ప్రభుని భయపరిచే వార్తలని, అనేక ఆత్మలు రక్షించే శుభవార్తలని, ఈ చేసిన అద్భుతాలైన సాక్షిస్తూ ఉన్నాయి. పిల్లల మహాత్కార్యాలు సాక్షిస్తూ ఉన్నాయి. కాబట్టి యెరూషలేములోని చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో ఈ యూరియా ప్రాంతం వరకు క్రీస్తు సువార్తకు ఈ యెరూషలేము మీకు ఇచ్చింది గొప్ప సంగతి ఏంటంటే, మీకు ఇది గొప్ప దేవుడు ప్రేమించాడు, మీకు ఇచ్చింది గొప్ప దేవుడు. పిల్లల ఆయన చనిపోయినప్పుడు మీకు ఇది గొప్ప అద్భుతాలు జరిగింది. ఆయన పొడుపుతాడే గొప్ప అద్భుతాలు జరిగింది. ఆయన రక్షకులుగా అందజేసినప్పుడు గొప్ప అద్భుతాలు జరిగింది. పిల్లల ఇదిగో ఆయన నామంలో సువార్త కోసం పెడుతుంటే గొప్ప అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతున్నాయి. ఈరోజు నాయనాన్ని కోసుకుని నేను పెడతాను నశించిన దగ్గరికి ప్రేమిస్తున్నాము. చెప్తా సృష్టిలో మరి మానవుడిని పాపి అయిన మనుషుని నీకంటే ఎక్కువ ఎవరు ప్రేమించలేదని చెప్తాను ప్రభువా. అందుకే ఆయన వచ్చి ప్రాణం పెట్టాడు. ఆయన ఇది ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు గెలవకుండా వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడని చెప్తానని ఈరోజు తీర్మానం చేస్తుంటే పిల్లల నీతో పాటు అద్భుతాలు జరిగించే గొప్ప బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఎంత గొప్ప విషయం పిల్లల. నేను చివరిలో ఒక మాట చెప్పి మీకు ముగింపు వచ్చేస్తున్నాను. యెరూషలేము పిల్లల మరి అనేక వారికి ఆధ్యాత్మిక కేంద్రం కాబోతుంది. నీవు నేను కూడా అనేక మంది రక్షణ పొందడానికి, ఆధ్యాత్మిక శుభవార్తను అందించడానికి, ఆశీర్వదించడానికి. అంతేకాదు తెలుసుకునైతే సెకండ్ చెప్తాను. దేవుడి పాటు యెరూషలేము పరిశుద్ధుల సమూహానికి సాదృశ్యం. దీనికి రిఫరెన్స్ చిన్న మాట సరిగ్గా ముగించేస్తాను. 2వ అధ్యాయం పత్రిక. ఇవన్నీ నోటి మాటలు కాదు. మీకు నిజంగా పరిశుద్ధ లేఖనాల్లో నిజంగా పౌలు గారు ఏం పేర్కొంటారా? నేను అనవసరమైన మాటలు మీరు మధ్యలో వచ్చుకుంటాను. 2వ అధ్యాయం 19 కాబట్టి మీరు మీదగా పరదనులను పరదేశులైనగా పరిశుద్ధులతో ఏకపక్షులకు అదే నిర్ణయం. ఇప్పుడు దాన్ని పరదేశులకు ఎత్తున్నారట, పరదనులకు ఎత్తున్నారు. ఇప్పుడు ఏమైపోయారు? ప్రభుత్వం విశ్వసించగానే పరిశుద్ధులుగా మారిపోయారు. దేవుడి పట్టణస్తులు అయిపోయారు. దేవుడి పట్టణం అంటే ఎవరు? పరిశుద్ధుల సమూహం, ప్రభుత్వం విశ్వసించిన సమూహం. పిల్లల ఈరోజు అట్టి ప్రభువు నువ్వు అంగీకరిస్తావా? ఇంకోనేడు మధ్య రాష్ట్ర సువార్త 5:14 కూడా మాట్లాడుతున్నాడని. ఎందుకంటే కనుక
మనం లోపలికి వెళ్ళి ఉన్నామని చెబుతూ అంటే మనం అంటే దేవుడి పక్కన ఎక్కడ రాలేదు కాదు. వెళ్ళి ఉన్నాము కొండ మీద పట్టణము అంటే పశు గ్రంథంలో కనబడిన ఏమై ఉన్నారంటే కొండ మీద ఉన్న పట్టణానికి పోలి కూడా ఎరుసలేము ఎక్కడుంది? కొండ మీద ఉంది. 5 కొండల మీద ఉంది. పిల్లరా పరిశుద్ధమైన పర్వతాల మీద ఉంది. మన రక్షణ మన ఆత్మరక్షణ పరిశుద్ధం మీద ఆధారపడి ఉంది. మనకు ప్రారంభమైన మిగిలిన పరిశుద్ధుడు ప్రత్యేకించుకున్నాడు. మరి మేము దేవుని పట్టణంలో పట్టుకున్నాడు ఉండాలని అనేక మందికి పట్టణం తీసుకెళ్ళే భయంకర పట్టణాలు ఉండాలని మార్గవేసుకుంటారని తప్పు కోరుతున్నాడు. మనందరూ అలాంటి సంసిద్ధత కలిగి దేవుడికి సాక్షులుగా పెరుగుతాం. ఆయన మహిమపరిచే బిడ్డగా ఉందాం. ఆయన నాట్యాన్ని పరిచే పరిశుద్ధ పట్టణంగా ఉందాం. దేవుడు మొదలు వారి నిదాలను దీవించి ఆశీర్వదించుతారు.